మన వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తుండ్రు అక్కడ కార్ పార్కింగ్ దగ్గర. కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ టైం కి అసలు వర్షం పడదు. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మీరు చూసింది గోదావరి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే దర్శనం అయిపోయింది. చాలా మంది పైన ఉన్నారు. హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిందిగా. రోడ్ కనెక్టివిటీ లాంటివి అయితే ఏం లేవు. వీళ్ళు డ్రైవ్ చేసేది ఆ ఎక్విప్మెంట్ ఇదంతా వెనకాల మీరు చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఉంది. చాలా సేపు నిల్చొనే ఉన్నాం అక్కడ. హాయ్ ఎవ్రీవన్, టైం వచ్చేసి 9:52 అవుతుంది. ఇప్పుడే కార్ వచ్చిందంట. నరేష్ అన్న దగ్గర కార్ తీసుకొచ్చిండు. ఇంకా టైం ఉంది కాబట్టి ఎట్లాగో మనం పడుకోం, కొంచెం బయటికి పోయి ఫ్రెండ్స్ తో అట్లా తిరుగుదాం. తిరిగేసి రేపు పొద్దున 3:30 or 4కి పోయేది ఉంది మనం భద్రాచలంకి. తర్వాత ఇంటికి వచ్చి కొద్దిసేపు ఒక 2 hours స్లీప్ ఉంటది మేబీ. మన వాళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తుండ్రు అక్కడ కార్ పార్కింగ్ దగ్గర. ఇదిగో ఆల్రెడీ ఉత్తేజ్ గాడు బలరాం గాడు వచ్చేసారు. చక్రిగాడేమో బయటికి తీస్తుండు. ఈ గ్యాప్ లో ఒకసారి కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి. తిరగడం అయిపోయింది. డిన్నర్ చేసేసి ఇంటికి బయలుదేరినాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం వచ్చేసి 3:46 అవుతుంది. అసలు అయితే 3:30కి అనుకున్నాం. ఒక 10 minutes అటు ఇటు అయింది. ఈ టైంకి అవసరం లేదు వెళ్ళడం, ఇంకా చాలా లేట్గా వెళ్ళొచ్చు. డ్రైవ్ చేసేది మనమే కాబట్టి ఆ మాత్రం టైం పట్టిద్ది. మనం అంతా పర్ఫెక్ట్ కాదు కాబట్టి కొంచెం తొందరగా పోవాల్సి వస్తుంది. ఇక లగేజ్ కూడా మొత్తం ప్యాక్ చేసేసా. పంచ ఒకటి పెట్టుకున్నా, అక్కడ గర్భగుడిలోకి ఎలో చేయడానికి పంచ కావాలి. అండ్ బనానాస్ కూడా పెట్టుకున్నా దారిలో తినడానికి. అండ్ ఇవి కాకుండా మనకి మైక్, ఇంకా ఇన్హేలర్ కోల్డ్ చేసింది. సో ఇది సన్ స్క్రీన్ అండ్ ఎయిర్ పాడ్స్, పవర్ బ్యాంక్, ట్రైపాడ్, సైట్ ఉంది మీ అందరికి తెలుసు. ఇవి కాకుండా 2 సన్ గ్లాసెస్ పెట్టా. టైం 2:40 దాటింది. కార్ ఏమో ఆల్రెడీ రెడీగా ఉంది. వెదర్ లైట్ గా చినుకులు పడుతున్నాయి ఇవాళ. అదేందో మరి అసలు అయితే ఈ టైంకి అసలు వర్షం పడదు. ఇక మా దగ్గర ఏమైందో, మావాడు కారు తుడుస్తుండు. గుడ్ మార్నింగ్. లోపల ఆల్రెడీ ఒకడు. గుడ్ మార్నింగ్ బాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఉత్తేజ్ గారిని తీసుకురావడానికి పోతున్నాం. అండ్ వాడు కిందకి రమ్మండు ఆల్రెడీ బలరాం గాడు. వాడు కిందకి వచ్చాక ఇక వాడిని తీసుకొని వచ్చేలోపే మనోడు కింద వెయిట్ చేసేస్తుండు. నేను తెచ్చిన కొత్త డ్రైవర్ మాకేమో భయం అవుతుంది. నాకు భయం అవుతుందిరా. వీళ్ళు చికా చేస్తుండ్రు నడపమని, లూకొట్లే. అందుకే పెట్టుకోలే బాబాయ్. అవునరా, మర్చిపోయినా కదా. బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర. కాపీరైట్ పడింది అసలే పెద్ద ఛానల్ బాబాయ్. దేవుడిది పెట్టచ్చు ఇక. ఫస్ట్ ఇంద్రలాల్ పెట్టు. అది అది ఆగు బాబాయ్, స్వెట్ పెట్టు. మొత్తం హెచ్డీలో కనబడుతుంది. చాలా టైం ఉందిగా, ఇక చిన్న బ్రేక్ తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. హాయ్ చెప్పరా బాడుకో. ఇప్పుడే వైరా వచ్చినాం. వైరాలో ఇప్పుడే చాయ్ తాగినాం. చాయ్ తాగడం అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ కొడితే ఎక్కడ భద్రాచలంకి డైరెక్ట్. మధ్యలో సార్ తీసుకుంటాడు కారు, కానీ ఏం కాగా. బాబాయ్ వాడు 18 ప్లస్ వద్దంటాడు, ఇక నాగుతున్నా. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. భద్రాచలం రీచ్ అయిపోయినాం. బాబాయ్ ఏమో పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి గంట సేపు చేసిండు. పెట్రోల్ ఏం కొడతాడో ఏమో. ఎందుకన్నా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. చాలా సేపటి కన్ఫ్యూజన్ తర్వాత ఇదే టెంపుల్ అని అర్థమైంది. అంటే చిన్నగా ఉందిగా, గుర్తుపట్టలే. టచ్ చేద్దాం అంటే మళ్ళీ తన్నింది అనుకో బొక్కలు ఇరుగుతాయి, ఎందుకులే అని చెప్పేసి సైలెంట్ ఉన్నా. మనం గోదావరి ఘాట్ దగ్గరకు వచ్చినాం. టైం చూస్తే 6:30 అవుతుంది. కాకపోతే దర్శనం 7:30కి ఉందంట. బలరాం గాడు దర్శనం చేపిస్తా అన్నాడు. అందుకే 2 పంచలు పట్టుకొని వచ్చినాం. ఇక్కడ నుంచి మళ్ళీ పాపికొండలకి వెళ్ళేది. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మీరు చూసింది ఇందాక గోదావరి. ఇక్కడ కూడా కొన్ని బోటింగ్స్ ఉన్నాయి, కాకపోతే ఇది మేము ప్రిఫర్ చేయట్లేదు. పాపికొండలు పోదాం అనుకుంటున్నాం కాబట్టి. కాళ్ళు కడుక్కుందాం అంటే మొత్తం బురదే, అసలు మెయింటెనెన్సే లేదు చక్కగా. జై శ్రీరామ్. ఇప్పుడే దర్శనం అయిపోయింది.
మన బలరాం దయ వల్ల చాలా తొందరగా అయిపోయింది. గర్భగుడిలోకి తీసుకెళ్లారు, లోపల అర్చన చేయించారు. అంటే మేమందరం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అసలు చాలా అంటే చాలా బాగా అయిపోయింది. మంచిగా లోపల కూర్చున్నాం, అందరి గోత్రనామాలు తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే దర్శనం అయిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందర దర్శనం అయిపోయిందని. అండ్ షర్ట్ వేసుకున్నా వాళ్ళు ఎలో చేయలేదు గర్భగుడిలోకి. మొత్తం క్రెడిట్ ఎవరికి అంటే బలరాంకి అనే చెప్తాను నేనైతే, ఎందుకంటే బలరాం వల్లనే అయింది ఇదంతా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. బలరాం లేకపోతే లోపలికి ఎలో చేసే వాళ్ళు కాదు, పైన చూస్తే వచ్చేవాళ్ళం. ఇక్కడ నుంచి బోటింగ్ పాయింట్ కి 70 కిలోమీటర్స్ ఆర్ ఎంత ఉంది, అందుకే తొందర బయలుదేరినాం. ఓరి అమ్మ బంటి పడవలేంద్రా నాయన, ఇంత పెద్దగా ఉన్నాయి. ఎనీవేస్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే బాగుందబ్బా వేడిగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడున్న అన్ని బోట్స్ కంటే ముందు మనదే స్టార్ట్ అయింది పాపికొండలకి. ఇదే మన బోటింగ్ యొక్క ఫస్ట్ స్టాప్. పోయి ఏదో టెంపుల్ ఉందంట, చూసి రావాలి. ఇక్కడ ఒక విలేజ్ కి వచ్చినాం, దీని పేరు పెరంటాలపల్లి అంట. ఇక్కడ రోడ్ కనెక్టివిటీ లాంటివి అయితే ఏం లేవు, అండ్ అట్లనే ఎలక్ట్రిసిటీ కూడా వీళ్ళకి ఏం లేదు. కొంతమందికి సోలార్ ప్యానల్స్ ఉన్నాయంట, ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏమి ఉండదంట. సో ఎట్లా రావాలి పోవాలంటే బోట్ తోటే అంట. ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ కోసం వచ్చారు. ఇది టెంపుల్, ఇది వాటర్ ఫాల్స్ అంటున్నారు, కాకపోతే ఇది అయితే వాటర్ ఫాల్స్ లాగా నాకు కనపడతాయి. ఇది వాటర్ ఫాల్స్ అంట. సో ఇది లంచ్ టైమ్, అందరు లంచ్ చేస్తుండ్రు, చాలా మంది పైన ఉన్నారు అండ్ వాళ్ళు అక్కడ వడ్డిస్తుంది. ఇక్కడ ఒక చిన్న విలేజ్ లాంటిది అని చెప్పాగా, సో అక్కడ ఆపారు. హాఫ్ అన్ అవర్ ఆగిద్దాం బోట్ తర్వాత కూడా. టిఫిన్ బాగుందని ఓవర్ ఎక్సైట్మెంట్ తో రైస్ ఎక్కువ పెట్టించుకున్నారు, కాకపోతే దెబ్బేసింది, మంచి ఏం లేవు కర్రీస్. ఇట్స్ అవర్ క్యాప్టెన్ రూమ్ అనమాట. ఇక్కడ నుంచే మొత్తం, ఐ మీన్ వీళ్ళు డ్రైవ్ చేసేది అది ఇది, వీళ్ళ ఎక్విప్మెంట్ ఇదంతా. ఇదిగో ఇది చూడండి, మిగతా బోట్స్ మనకంటే హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చినాయి. పాపికొండలు ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అవుతాయి 5 minutes 10 minutes. ఈ అమ్మాయి ప్రీతి ఇందాక మీరు ఏ భాషలో మాట్లాడుతుండ్రు అని తెలుగులో అడిగింది చూడు, ఆ మేధావి ఈమె. యా ఫెంటాస్టిక్, యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్, యా వాట్ ఏ పర్ఫార్మెన్స్. యా లంచ్ చేసిన కాడ నుంచి మేము పైకి వెళ్ళకుండా కిందనే ఉన్నాం, దానికి రీజన్ చూపిస్తారా అండి? ఈ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. సో ఫైనల్లీ పాపికొండలు అయితే వచ్చేసినాం. వెనకాల కనబడుతున్నాయిగా అయ్యే పాపికొండలు. చూడడానికి అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఇలా వెదర్ కూడా చాలా బాగుంది. అంటే కొంచెం రెయిన్ పడుతుంది, అంటే మొత్తం రెయిన్ అని చెప్పలేను, కాకపోతే కొంచెం కొంచెం పడుతుంది. వెనకాల మీరు చూడొచ్చు, సీన్ మాత్రం చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడతో బోట్ యూటర్న్ చేశారు అండ్ వీఆర్ గెటింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ డెస్టినేషన్. లంచ్ టైంలో మనం చూసిన బోట్ ఇది, హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిందిగా, అదే ఇది. ఇప్పుడే కొత్తగూడెం దాటినాం, పోయినప్పుడు ఎక్కువ టైం అనిపించింది, వచ్చేటప్పుడు అంత టైం ఏమి అనిపించట్లేదు. డిన్నర్ చేయడానికి గూగుల్లో మంచి రివ్యూస్ ఉన్న రెస్టారెంట్కి వచ్చినాం. బోట్లో లంచ్ ఎలాగో బాగాలేదుగా, సో ఇక్కడైనా బాగుంటుందని. సో ఫైనల్లీ అయిపోయింది మొత్తం ట్రిప్. దర్శనం అయిపోయింది, దాని తర్వాత పాపికొండలు పోవడం అయిపోయింది, బోటింగ్ అయిపోయింది, అండ్ ఫుడ్ కూడా మంచిగా ఉండే. ఒక టీ తాగినాం అండ్ ఇప్పటిదాకా అయితే ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్, మొత్తం మంచిగా అయిపోయింది. అంటే మన వాళ్ళు అందరు టైర్డ్ అయిపోయినరు. పొద్దున 3కి లేసేసరికి అప్పటి నుంచి పడుకోలేదు, అప్పటి నుంచి ఏం లేదు. ఐదర్ కార్లో ఉన్నాం లేకపోతే బయట తిరుగున్నాం అంతే. అండ్ బోటింగ్ లో కూడా చాలాసేపు నిల్చొనే ఉన్నాం, అక్కడ కూర్చోలేదు అసలు. దాని వల్ల కూడా చాలా వరకు స్ట్రెయిన్ అయిపోయిండ్రు మన వాళ్ళు, అందరు నిద్రపోతుండ్రు. వెనకాల కూర్చొని అయితే ఇద్దరు కోమాలే పోయేటట్టున్నారు. మనోడు మాత్రం మరిగా పడుకోకుండా కార్ డ్రైవింగ్ చేయాలి, ఖమ్మం దాకా తీసుకుపోవాలి. ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ ప్రస్తుతానికైతే. అండ్ ఇక ఖమ్మంకి ప్రశాంతంగా పోతే ఇక ట్రిప్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రశాంతంగా అయిపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మంచిగా అయింది. ఐదర్ అది ఫుడ్ల విషయంలో అవ్వచ్చు, లేకపోతే దర్శనం విషయంలో అవ్వచ్చు, లేదా బోటింగ్ కూడా అవ్వచ్చు. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా రెయిన్ పడేసరికి మంచి వైబ్ ఉండే. మీకు ఆల్రెడీ క్లిప్స్ షేర్ చేస్తా, ఒకసారి చూడండి. మనోడు ప్రశాంతంగా తీసుకెళ్ళిపోతే అయిపోయింది. బాయ్, నిద్రపోతావా బాయ్? ఓకే,
గాయస్ అది సంగతి. మనోడు తీసుకుపోతాడు సెట్. ఒకవేళ మనోడికి రాదు, మనోడికి కుదరదు అంటే నేను తీసుకుపోతాను. నేనున్నాగా, నేర్పించిందే నేను మనోడికి. ఇక అట్లాంటిది నేను తీసుకుపోనా? అది మమ్మల్ని ఇంటికి చేర్చాక పడుకుంటాడంట. సరే చూద్దాం ఇక. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మీలో ఎవరికన్నా పోస్టర్ డిజైనింగ్స్ ఆర్ ఎనీ థంబ్నైల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మనోడే చాలా బాగా చేస్తాడు. ఐ హోప్ యూ కాంటాక్ట్.